ఇట్స్ అఫీషియల్. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ముస్తాబా ఖమేనీ ఖరారయ్యారు. అయితే ఖమేనీ రెండో కుమారుడు ముస్తాబాకే ఇరాన్ సారథ్య బాధ్యతలు అప్పగించారు. అసలు ఎవరి ముస్తాజా, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఖమేనీ వారసుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోగలరా, ఖమేనీ 2.0 చూపించగలరా? గల్ఫ్ యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దీంతో ఖమేనీ రెండో కుమారుడు ముస్తఫా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్ గా ప్రకటించారు. దేశ నాయకత్వ పగ్గాలను ముస్తఫా చేతికి అధికారికంగా అప్పగించినట్లు ఇరాన్ అసెంబ్లీ వెల్లడించింది. ముస్తఫా ఖమేనీ 1969లో మషద్లో పుట్టారు. మతపరమైన ఉన్నత విద్యను అభ్యసించారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం చివరి దశలో రెవల్యూషనరీ గార్డ్స్ లో పనిచేశారు. తండ్రి అలీ ఖమేనీకి కుడి భుజంగా వ్యవహరించారు. అనేక విషయాల్లో తెర వెనకుండి చక్రం తిప్పారనే పేరుంది. పాలనాపరంగా తీసుకునే పలు కీలక నిర్ణయాల్లో ముస్తఫా ఖమేనీ ప్రధాన పాత్ర పోషించినట్టుగా చెప్తారు. అయితే ఆయన ఎప్పుడూ పెద్దగా తెరపైకి రాలేదు. అలాగే ప్రభుత్వ పదవిలో పనిచేసిన అనుభవమూ లేదు. అయినప్పటికీ ముస్తఫా తన తండ్రికి విశ్వసనీయ సలహాదారుగా కొనసాగారు. సైన్యం, పారామిలిటరీ దళాలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. 2009లో జరిగిన నిరసన ప్రదర్శనల్ని కఠినంగా అణిచివేయడంలో ముస్తఫా ఖమేనీ కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. అప్పట్లో ఆయన పేరలా తెరపైకి వచ్చింది. ముస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్ కావడంతో ఇరాన్లో ఇప్పుడు కొత్త రాజకీయ చర్చ మొదలైందట. 1979 విప్లవం వారసత్వ అధికారాన్ని వ్యతిరేకించింది. దీంతో ముస్తఫా ఎంపికపై కొంతమంది ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. అయితే ఆయనకు సైనిక మద్దతు ఉండడంతో ప్రస్తుతానికి శక్తివంతమైన నాయకుడిగా పరిగణిస్తున్నారు. ముస్తఫా నియామకం వెనుక ఇరాన్ను శాసించే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో రెవల్యూషనరీ గార్డ్స్ లో పనిచేసిన అనుభవం ఉన్నందున ముస్తఫానే సుప్రీం లీడర్ గా ఎన్నుకోవాలని ఐఆర్జీసీ ఒత్తిడి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉండడం, సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించడానికి ముస్తఫా అయితేనే బాగుంటుందని ఐఆర్జీసీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫాకు ఇజ్రాయిల్ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ కొత్త నాయకుడిని కూడా చంపేస్తామన్న ఇజ్రాయిల్ ఇరాన్ లో అధికారం చేపట్టే ప్రతి కొత్త సుప్రీం లీడర్ మరణించక తప్పదని ఇజ్రాయిల్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ముస్తఫా కొన్నాళ్ల పాటు అజ్ఞాతవాసానికే పరిమితమయ్యేలా ఉన్నారు.